హలో మిత్రులారా, మీకు ఇప్పుడు ఒక కథ చెబుతాను, వినండి. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, జీవితంలో భోగాల పట్ల, పదవుల పట్ల కొందరు కొన్నిసార్లు వైరాగ్యం ప్రదర్శిస్తారు. కానీ చివరికి వచ్చేసరికి వాటిని దొరకబుచ్చుకొని అసంగతంగా ప్రవర్తిస్తారు. నీవు ఆ కోవకు చెందిన వాడివేమో. ఆత్మపరిశీలన చేసుకోవడానికి వీలుగా అట్లా ప్రవర్తించిన విరాజుడి కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. మాలవిక రాజ్యం రాజు విచిత్రవీరుడు ధర్మప్రభువు. అతనికి చాలా కాలం సంతానం కలగలేదు. రాజదంపతులు ఎన్నో పూజలు యాగాలు చేశారు. ఎందరో యోగుల్ని కలిశారు. చివరికి దైవం కరుణించి మహారాణి గర్భం దాల్చింది. ఒక శుభముహూర్తాన పండంటి బిడ్డను ప్రసవించింది. రాజదంపతులు పుత్రోత్సాహంతో పండగలు జరిపారు. పుట్టిన బిడ్డకు విరాజుడు అని నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచారు. అయితే విరాజుడికి చిన్ననాటి నుంచి వైరాగ్య భావాలు ఎక్కువగా ఉండేవి. పిల్లలతో కలిసి ఆడేవాడు కాదు. ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ సమయం గడిపేవాడు. మహారాజు విరాజుడిని గురుకులానికి పంపాడు. విరాజుడు సకల విద్యలు అభ్యసించాడు. కానీ వాటి పట్ల ఆసక్తి కనబరిచేవాడు కాదు. విచిత్ర వీరుడు వృద్ధుడయ్యాడు. తన పరిపాలన సవ్యంగా లేదని గ్రహించాడు. అందుకే యువకుడైన కుమారుణ్ణి పట్టాభిషేకం చేసి మహారాజుగా చేద్దామని రాజ్యపాలన భారం అప్పగించి తను విశ్రాంతి తీసుకోవాలని భావించాడు. అదే విషయం కుమారుడితో చర్చించాడు. అయితే విరాజుడు పట్టాభిషేకం పట్ల ఎటువంటి ఆసక్తి చూపక, తండ్రి, ఈ రాజభోగాల పట్ల నాకు ఆసక్తి లేదు, అడవులకు పోయి తపస్సు చేసుకోవాలనుంది అని చెప్పాడు. అది విన్న విచిత్ర వీరుడు ఖిన్నుడయ్యాడు. నాయనా, నీవు రాజపుత్రుడివి, రాజ్యపాలన నీ కర్తవ్యం, అడవులకు పోయి తపస్సు చేయవలసిన వయసు కాదు నీది అని చెప్పి చూశాడు. అయితే విరాజుడు పట్టాభిషేకానికి సమ్మతించలేదు. సుదీర్ఘంగా ఆలోచించిన విచిత్ర వీరుడు విరాజుడితో, నాయనా, జరగనున్నది జరక్క మానదు, నువ్వు కొంతకాలం దేశ సంచారం చేసిరా. అప్పటికీ నీకు పరిపాలన పట్ల విముఖత ఉంటే నీ ఇచ్చ ప్రకారం అడవికి పోయి తపస్సు చేసుకుందువు గాని అని చెప్పాడు. అందుకు సమ్మతించిన విరాజుడు ఒక సామాన్యుడిలా వేషం మార్చుకొని ఒంటరిగా దేశ సంచారానికి బయలుదేరాడు. కొంత దూరం ప్రయాణించాక ఒక రాత్రి అతను ఒక రైతు ఇంట బస చేశాడు. తనకు ఆతిథ్యం ఇచ్చిన రైతు దంపతులు దిగులుగా ఉండడం గమనించాడు రాజు. అయ్యా, నాకు ఆతిథ్యం ఇచ్చిన పుణ్య దంపతులు మీరెందుకో దిగులుగా ఉన్నట్టు తోస్తోంది, కారణం చెప్పండి అని కోరాడు. అప్పుడు ఆ రైతు, నాయనా, చేతికొచ్చిన పంట అకాల వర్షం వలన కొట్టుకుపోయింది, అప్పులే మిగిలాయి. రాజుగారిని కలిసి మా గోడు వెలుబుచ్చుకోవాలంటే అధికారులు అడ్డుపడుతున్నారు అని బాధపడ్డాడు. విరాజుడు వారితో, నాకు రాజుగారిని కలిసేపాటి పరిచయం ఉంటుంది, అతనికి మీ బాధ తెలియపరుస్తాను, ధైర్యంగా ఉండండి అని ఓదార్చి అక్కడి నుండి బయలుదేరి వెళ్ళిపోతాడు. కొద్ది రోజులు ప్రయాణించిన తర్వాత విరాజుడు యజ్ఞనారాయణుడు అనే బ్రాహ్మణుడి ఇంట బస చేస్తాడు. తనకు ఆతిథ్యం ఇచ్చిన యజ్ఞనారాయణుడు పదే పదే భార్యను ఓదార్చడం గమనించిన విరాజుడు ఏం జరిగింది అని వాకప్ చేశాడు. అందుకు యజ్ఞనారాయణుడు, నాయనా, మాకు పెళ్లి కావలసిన ఆడపిల్ల ఉంది. ఆ పిల్ల పెళ్లికని 10,000 వరహాలు కష్టపడి దాచాను. వారం క్రితం దొంగలు పడి ఆ సొమ్ము దొంగలించారు. ఇక పిల్ల పెళ్ళి ఎలా చేయగలను అని భార్య దుఃఖిస్తుంది అని చెప్పాడు. అది విన్న విరాజుడు, మరి దొంగతనం గురించి కోత్వాల్కి ఫిర్యాదు చేయకపోయారా అని అడిగాడు. అందుకు యజ్ఞనారాయణుడు, కోత్వాల్ దొంగతనం గురించి పట్టించుకోవాలంటే అతనికి కొంత లంచం ఇవ్వాలి, అంత ధనం నా దగ్గర లేదు అని బాధపడ్డాడు. అప్పుడు విరాజుడు, అయ్యా, రాజుగారి దగ్గర నాకు కాస్తంత పలుకుబడి ఉంది, మీ విషయం వారికి తెలియపరుస్తాను అని అక్కడి నుండి బయలుదేరాడు. మరికొంత దూరం ప్రయాణించిన విరాజుడు వినీలరత్నుడు అనే ధనికుడి ఇంట బస చేశాడు. వినీలరత్నుడు సేవకుడు విరాజుడికి కమ్మటి భోజనం వడ్డిస్తూ, అయ్యా, మా యజమాని పరమదయాలువు, గతంలో ఆయనకి రోజుకి 100 మందికి అన్నదానం చేసేవాడు. పరిస్థితులు అనుకూలించక
ప్రస్తుతం ఒకరిద్దరికి మాత్రమే అన్నదానం చేస్తున్నాడు. అది విన్న విరాజుడు అన్నదానం మానడానికి కారణం ఏమిటి అని వాకప్ చేశాడు. అప్పుడు ఆ సేవకుడు, అయ్యా, రాజ్యంలో పన్నుల భారం చాలా ఎక్కువైపోయింది. అతనికి సంపదంతా పన్నులు కట్టడానికే హరించుకుపోతుంది. అందుకే పూర్వంలా ఉదారంగా అన్నదానం చేయలేకపోతున్నారు అని వివరించాడు. అది విన్న విరాజుడు, మరి పన్నుల భారం భరించినందుగా ఉన్నదని మహారాజుకి మనవి చేయవచ్చు కదా అన్నాడు. అందుక సేవకుడు, మహారాజు వృద్ధుడయ్యాడు, అందుకే ఎక్కువగా మంత్రుల మీద ఆధారపడుతున్నాడు. దొంగ బుద్ధులున్న మంత్రులు రాజుగారికి తెలియకుండా పన్నులు పెంచి దండుకుంటున్నారు. మహారాజుకి ప్రజల కష్టాలు కలవకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారు అని చెప్పాడు. అప్పుడు విరాజుడు, మీ యజమాని వంటి దయాళువులు 10 మంది ఉంటేనే ధర్మం వర్ధిల్లుతుంది. పన్నుల భారం గురించి రాజుగారికి నేను నివేదిస్తాను అని భరోసా ఇచ్చాడు. కొద్ది రోజులు ప్రయాణం తర్వాత విరాజకుడికి ఒక సన్యాసి తారసపడ్డాడు. అతను ఒక చెట్టు కింద కూర్చొని 10 మందికి ధర్మబోధ చేస్తున్నాడు. విరాజుడు అక్కడ కూర్చొని అతని ధర్మబోధ విన్నాడు. అందరూ వెళ్ళిపోయినప్పటికీ సన్యాసి దగ్గరికి చేరి నమస్కరించి, సన్యసించాక మీరెంతో సంతోషంగా ఉండి ఉంటారు అవునా అన్నాడు. అందుక సన్యాసి, అవునాయనా, బాధ్యతలు అనే లంపాటాలు వదిలించుకున్నాక జీవితం ఎంతో సంతోషంగా ఉంది అని చిద్విలాసంగా నవ్వాడు. విరాజుడు ఆ సన్యాసి దగ్గర సెలవు తీసుకొని ముందుకు సాగాడు. కొంత దూరం పోయాక విరాజకుడికి ఒక పాక కనిపించింది. అక్కడ ఒక నడివయస్కుడు 10 మంది పిల్లలకి అన్నం వడ్డిస్తూ కనిపించాడు. విరాజుడు అతన్ని సమీపించి, ఎవరు నువ్వు? ఈ పిల్లలు నీ సంతానమా అని అడిగాడు. అందుకు ఆ వ్యక్తి, అయ్యా, నా పేరు దయానందుడు. ఇక్కడున్న పిల్లల్లో 2 మాత్రమే నా సంతానం. మిగిలిన వారు అనాథులు. ఉన్నంతలో వీరందరి బాగోగులు చూస్తున్నాను అన్నాడు. అప్పుడు విరాజుడు, నీ పిల్లలు బాగోగులు చూడడమే ఈ రోజుల్లో నీకు కష్టం. అటువంటిది నీకేమీ కాని అనాథుల కోసం ఆరాటపడటం లేనిపోని లంపాటం కదా అని చెప్పాడు. అందుకు దయానందుడు, అయ్యా, మనిషిగా సాటివారి బాగోగులు చూడటం నా బాధ్యత. అది లంపాటం ఎలా అవుతుంది? ఇందులో నాకెంతో ఆనందం దక్కుతుంది అని చెప్పాడు. కొద్ది క్షణాలు ఆలోచించిన విరాజుడు దయానందుడికి నమస్కరించి, నీ జన్మ ధన్యం అని అక్కడి నుంచి బయలుదేరి అంతఃపురం చేరుతాడు. తండ్రిని కలిసిన విరాజుడు, శుభముహూర్తం చూడండి నాన్న, నేను సింహాసనం అధిష్ఠిస్తాను అన్నాడు. విచిత్ర వీరుడు కుమారుడు వంక కాసేపు సంతృప్తిగా చూసి శుభం అన్నాడు. సింహాసనం అధిష్ఠించిన విరాజుడు అధికారుల ఆగడాలని అదుపులో పెట్టాడు. లంచగొండుల్ని కఠినంగా శిక్షించాడు. దొంగల్ని చెరసాలలో పెట్టించాడు. పన్నుల భారం తగ్గించి ప్రజలందరి మన్ననలు పొందాడు. అంతవరకు కథ చెప్పిన బేతాళుడు విక్రమార్క. విరాజుడు చిన్నతనం నుంచి వైరాగ్య భావాలతో పెరిగాడు. పట్టాభిషేకానికి విముఖత చూపించాడు. అటువంటి వాడు ఉన్నట్టుండి దేశాటనం తర్వాత సింహాసనం అధిష్ఠించడానికి సమ్మతించడానికి కారణమేమిటి? ఒకప్పుడు భోగం అనుభవించిన రాజరికం ఇప్పుడు అలా అనిపించలేదా? లేక వాటి పట్ల ఇష్టం పెంచుకున్నాడా? దేశాటనంలోని ఏ సంఘటనలు అతనిలో మార్పు తెచ్చాయి? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి చెప్పలేకపోయావో నీ తల 1000 ముక్కలు అవుతుంది అని అంటాడు. దానికి విక్రమార్కుడు, ఓ బేతాళ, విరాజుడు సింహాసనం భోగమని తొలుత భావించాడు. కానీ దేశాటనం చేసిన తర్వాత రాజు ఉన్నది భోగాలు అనుభవించడానికి కాదని, ప్రజల కష్టాలు తీర్చడానికి, సేవలు చేయడానికని గుర్తించాడు. రాజు అనేవాడు అధికారులను అదుపులో పెట్టాలి, లంచగొండుల్ని శిక్షించాలి, దొంగల్ని చెరలో పెట్టాలి, ప్రజలకి గుడ్డలకు లోటు లేకుండా చూడాలని అర్థం చేసుకున్నాడు. అతనికి తారసపడిన సన్యాసి బాధ్యతలను లంపాటాలుగా భావిస్తే, ఒక సామాన్యుడు మాత్రం అనాథులకి అన్నం పెట్టడం స్వధర్మంగా భావించాడు. ఒక సామాన్యుడే అంత బాధ్యతాయుతంగా వ్యవహరించినప్పుడు రాజకుమారుడైన తను బాధ్యతల నుంచి తప్పుకోవడం ధర్మం కాదని గ్రహించడంతో అతనికి జ్ఞానోదయం అయింది. అదే సింహాసనం అధిష్ఠించడానికి సుముఖత చూపేలా చేసింది. వైరాగ్యం విరాకి మాత్రమే ఆనందాన్ని ఇస్తుంది. బాధ్యత స్వీకరించడం అనేది 10గురు సంతోషానికి కారణమవుతుంది. వైరాగ్యానికి విరాజుడు పట్టాభిషేకానికి సమ్మతించాడు. వైరాగ్యానికి బాధ్యతకి ఉన్న తేడా గ్రహించబట్టే విరాజుడు పట్టాభిషేకానికి సమ్మతించాడు అని సమాధానం ఇచ్చాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.